సోమవారం ఏటూరు నాగారం మండలంలోని బుటారం గుత్తికోయగూడెంలో రిలయబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సహకారంలో చింతలపాడు గుండంవై గంటలకుంటలో గుత్తికోయలకు 208 బ్లాంకెట్స్ స్వెటర్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణులతో కలిసి పంపిణీ చేశారు. ఆలోచనతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి సత్యానంద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఇలా మారుమూల గ్రామాలలో పేదలు, ముఖ్యంగా వీళ్లకు కొంచెం రోజు పనికి పోయి బతికేటువంటి వాళ్ళు, సొంత వ్యవసాయం కూడా తక్కువ, ఛత్తీస్గఢ్ నుంచి రావడంతో దట్టమైన గ్రామాలలో ఉండడంతో అడవిలో ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్లు వేయడానికి వైల్డ్ లైఫ్ ఉండడంతో కరెంట్ కానీ ఇవన్నీ ప్రాబ్లంలు ఉన్నాయి. మీకు సోలార్ లైట్లది కూడా ఆ ఊరూర్ల బోర్లు సోలార్ లైట్ వచ్చేటట్టుగా ఒకటి కొత్త జీవో తీసుకొస్తున్నాం. మనకి ఇప్పుడు మీరు ఆ ఊర్లలో ఎట్లయితే ఊరంతా లైట్ ఉంటుంది, బోర్ వేసుకున్నా కూడా ట్యాంక్ కట్టుకున్న నీళ్ళు వచ్చేటట్టుగా ఒక్కొక్క సోలార్కు దాదాపుగా 5-6 లక్షలు. జాగ్రత్తగా ఉండండి. అడవి కొడుతూ ఉంటే మనకు రేపు రాబోయే కాలంలో కూడా జీవనోపాధి ఇబ్బంది అవుతుంది. మీకు కేసులు అవుతాయి, మళ్ళీ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మీకు ఇంకా ఏం సమస్యలు ఉన్నా కూడా రేషన్ కార్డులు